ఇక్కడ చూడండి రేషం నిన్న చిన్న వీడియో పెట్టినా కదా రేషంది. ఈరోజు మా చిన్నాయన వాళ్ళ షెడ్ దగ్గరికి వచ్చిన రేషన్ కాయలు ఉన్నాయి నాటుకాయలు అంటే వచ్చిన ఎండ చంపుతుంది అలివిగాని ఎండ కాస్తుంది. భలే ఎండ మెరిసిపోతుంది. ఈ రేషన్ చెట్లలో నాటు చెట్లు అని ఉంటాయంట. రేషన్ చెట్లు ఆ నాటు చెట్లకు మాత్రమే కాయలు ఉంటాయి. హైబ్రిడ్ చెట్లకు అసలు కాయలు ఉండవు. ఆ చెట్లు కనుక్కోవాలంటే మనకైతే అస్సలు తెలియదు. మా చిన్నాయనేమో మా దూరం నుంచైనా కనుక్కోవచ్చు ఆ చెట్టు ఆ ఆకు ఇట్టుంటుంది అట్టుంటుంది అంటాడు. అది ఏం తేడానో నాకైతే పెద్ద తేడా అనిపించలే. రేషన్ చెట్లు చూడండి ఎండ మెరిసిపోతుంది. ఈ రేషన్ మేపాలన్నీ కూడా చాలా అనుభవం ఉన్న అవసరము. సుమారుగా వీళ్ళకైతే 40 ఏళ్ళకు పైన అనుభవం. ఇది చూడండి అది నాటు చెట్టు అంట. అది నాటుది. దాంట్లో ఏం తేడా ఉందో ఇది హైబ్రిడ్ది. ఎన్నో ఒకటి ఉన్నాయి నాటి దాంట్లోకే కాయలు కాసినాయి. హైబ్రిడ్ అంటకు కాయలు లేవు ఏం లేవు. అది ఆ ఆకు ఏదో తేడానో ఏమో మరి. అది నాటు దాంట్లోకి మాత్రమే కాయలు ఉన్నాయి. అవి కనుక్కొని మనం తారాడుకొని ఏరుకోవాలా. అది చూడండి కాయలు లేవు దానికైతే. దీంట్లోకైతే ఉన్నాయి. డ్రిప్పులు వేసినారు. అది చూడు కాయలు కింద రాలిపోయినాయి. అవి చాలా తొందరగా మాగిపోతాయి. అవి మాగిపోయిన తర్వాత చెట్టుకు నిలబడవు, ఎక్కువ మెత్తబడిపోతాయి, తొందరగా కింద పడిపోతాయి. ఈ ఎండకి వీడియోలో కూడా సరిగ్గా కనపరాలేదు. చూడండి ఎన్ని కాయలు ఏదో పురుగులు ఉన్నట్టు ఉన్నాయి చూసేదానికి. అది చూడండి ఎన్ని మాగిన కాయలు, పచ్చికాయలు కూడా ఉన్నాయి కొన్ని. అన్నీ బాగున్నాయి. నల్లకాయలు అయితే కన్నా నల్లగా మాగినట్టయితే బాగా తీయగా ఉంటాయి. ఎంతమందికి ఈ రేషన్ కాయల గురించి తెలుసు, మీకు ఉన్నాయా అవి మీరు చెప్పండి ఎంతమందికి తెలుసునో. ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ను, లైక్ చేయండి. చూడండి పండ్లు ఎండకు నాకైతే వీడియో తీర్చన్నీ కూడా ఏమి కనపరాలే కాయలు అలివిగాని ఎండ. ఇది షెడ్డు మా చిన్నాయన వాళ్ళది. ఈ షెడ్డులో స్టాండులు చూడండి అట్ట స్టాండ్లు ఉన్నాయి. వాళ్ళు బ్లీచింగ్ అంతా వేసి శుభ్రం చేస్తారు. అంతా కడిగి ఇంకా పురుగు తేడానికి గుడ్డు తెచ్చుకోవడానికి సిద్ధం చేసుకుంటున్నారు. అంతా షెడ్డును క్లీన్ చేసుకుంటున్నారు. ఆ స్టాండులు ఎక్కడన్నా ఊడపోయి ఉంటే అవన్నీ నట్లు బిగించుకోవడము అట్లా చేస్తూ ఉన్నారు. బ్లీచింగ్ పొడితో కడిగినాక మళ్ళీ కొన్ని రోజులు ఉండాలి. దాంట్లో పురుగులు వేసేది అంత పెద్ద అయిన తర్వాత వేసేది దాంట్లో మీద ఆకు పరిచేస్తారు అంతే. అవి తిని మళ్ళీ పట్టు గూళ్ళు అల్లుతాయి బాగా. చూడండి స్టాండులు అరలరలు ఉన్నాయి. ఆయన ఏందో బోల్ట్ ఊడిపోయింటే బోల్ట్ బిగించుకుంటా ఉన్నాడు. ఏడన్నా స్టాండ్లు మెత్తబడినట్టు బాగా బిగించుకుంటున్నాడు. వీళ్ళకు దగ్గర దగ్గర 40 ఏళ్ళు అనుభవం పైన అనుభవం ఉంది ఈ రేషంలో. అంత అనుభవం ఈ గ్రామంలో వీళ్ళకే ఈ రేషం అంటే బాగా తీసేది, దాని గురించి తెలిసేది. ఈ 40 ఏళ్ళ అనుభవం అంటే నాకు చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు. 40 ఏళ్ళ వచ్చేది ఆయన వచ్చి మనకు చూడండి ఎండలు ఎట్ట కాస్తుండాయో. పొయ్యోతికేమో వరదలు పోతుండాయి, మనకేమో ఎండలు కాస్తుండాయి. మాకేమో ఈ ఎండలు మెరిసిపోతున్నాయి. ఎక్కడే కానీ సుక్క నీళ్ళు లేవు చెరువులలో, గొడ్లకు కానీ జీవాలకు కానీ. అల్లాడిపోతాండాము. చూడండి రేషన్ పండ్లు ఎట్టుండాయి అన్నీ ఎరకచ్చి నేను ఇట్ట పోసిన. చూడండి ఎర్రగా ఉంటుంది. ఆ పండ్లు అయితే బాగా తీయగా ఉంటాయి అట్ట నల్లగా మాగినవి. అలాంటివన్నీ పుల్ల పుల్లగా ఊరుగా ఉంటాయి. అవన్నీ పచ్చి నల్లగా మాగినవి మాత్రమే బాగా తీయగా ఉంటాయి. పండ్లు చాలా బాగున్నాయి. ఇంకా ఉన్నాయి కానీ ఎండకు నేను ఏరలేకుండా. చూడండి ఎంత బాగున్నాయో. ఎన్నో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకు చల్ల పొద్దున అయితే కనుక బాగా తిరిగి ఏరచ్చు. ఈ ఎండలో అలివిగాని ఎండ కాస్తుంది. చూడండి చాలా బాగున్నాయి కాయలు.